అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడింది. దీని వెనుకున్న కథేంటి? కేవలం భాష మాత్రమే కారణమా, లేక ఆర్థిక, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా? వీటన్నిటినీ వివరంగా చూద్దాం పదండి. సరే, ముందుగా మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. మొదటగా విశాలాంధ్ర అనే ఆలోచన అసలు ఎలా మొదలైంది, తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులేంటి, ఆ తర్వాత ఈ విషయంపై జరిగిన ముఖ్యమైన సమావేశాలు, వాటిలో వచ్చిన వాదనలు, అటు తెలంగాణ వైపు వాదనలో ఉన్న బలమేంటి, ఇవన్నీ చూశాక చివరికి ఒప్పందం ఎలా కుదిరింది అనే విషయాల్ని చర్చిద్దాం. చివర్లో ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. విశాలాంధ్ర అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కలిపి ఒకే రాష్ట్రం ఉండాలి అనే ఆలోచన ఉంది కదా. అదేదో 1950లలో అప్పటికప్పుడు పుట్టింది కాదు. నిజానికి దాని మూలాలు చాలా లోతుగా శతాబ్దం మొదట్లోనే ఉన్నాయి. అప్పట్లో సాహిత్యం ద్వారా, మేధావుల చర్చల ద్వారా ఈ ఆలోచన మెల్లమెల్లగా రూపుదిద్దుకుంది. ఇక్కడ చూడండి, ఈ ఆలోచన ఎలా దశలవారీగా బలపడిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొట్టమొదట 1911లోనే ఆలోచించండి. 1911లోనే కొండ వెంకటప్పయ్య గారు విశాలాంధ్ర ఎలా ఉండొచ్చో చూపిస్తూ ఒక పటాన్ని గీశారు. ఆ తర్వాత 1937లో మామిడిపూడి వెంకటరంగయ్య గారు నిజాం పాలన కిందే తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక విశాలాంధ్ర ఉండొచ్చని ప్రతిపాదించారు. ఇక 1940లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు విశాలాంధ్ర పేరుతోనే ఒక పుస్తకం రాసి ఈ కాన్సెప్ట్ను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. చివరిగా 1946లో పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యమనే పుస్తకంలో ఈ రెండు ప్రాంతాలు కలిస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో వివరంగా చెప్పారు. చూశారా, ఇలా ఒక్కొక్కటి ఒక్కో ప్రచురణ ఈ ఉద్యమానికి పునాదిరాళ్లలా నిలిచాయన్నమాట. సరే, ఇప్పటివరకు అంతా ఐడియాలజీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కథ 1953కి వద్దాం. ఇక్కడొక పెద్ద మలుపు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమైతే ఏర్పడింది, కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. రాష్ట్రం ఏర్పడటంతోనే ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అసలీ సంక్షోభమే విలీనం వైపు అడుగులు వేయడానికి ఎలా కారణమైందో మనమిప్పుడు అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, కాని ఆ రాష్ట్రానికి సరైన రాజధానే లేదు. ప్రభుత్వం నడవాలి కదా, మరి ఆఫీసులెక్కడా? కర్నూల్లో టెంటులు వేసి వాటిలోనే ప్రభుత్వ కార్యాలయాలు నడిపించాల్సిన పరిస్థితి. అందుకే అప్పట్లో కర్నూలుకు డేరానగర్ అంటే టెంట్ల నగరం అని పేరొచ్చింది. ఇది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య మాత్రమే కాదు, కొత్తగా పుట్టిన ఒక రాష్ట్రం ఎంతటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చూడండి, డిసెంబర్ 1954 నాటి ఆంధ్రపత్రిక ఏం రాసిందో. ప్రభుత్వం తన ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉంది. అంటే ఒక ప్రభుత్వం తన ఉద్యోగులకే జీతాలివ్వలేకపోతోంది. ఇది మామూలు బడ్జెట్ లోటు కాదు, అసలు ప్రభుత్వ మనుగడకే ఇది పెద్ద ప్రశ్న. సరిగ్గా ఈ సంక్షోభమే ఆంధ్ర నాయకులను ప్రత్యామ్నాయాల కోసం, ముఖ్యంగా విలీనం వైపు చూసేలా చేసింది. ఈ రెండూ ప్రాంతాల మధ్య ఉన్న తేడాని ఇక్కడ చూస్తే మనకు పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం, బడ్జెట్ ఏమో లోట్లో ఉంది, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, సహజ వనరులు కూడా చాలా తక్కువ. ఇక రెండో వైపు చూస్తే తెలంగాణ ప్రాంతం అప్పటికే మిగులు నిధులతో ఉంది, హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందిన రాజధాని నగరం ఉంది, పారిశ్రామికంగా కూడా చాలా ముందుంది, ఖనిజాలు, నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ తేడా, ఈ ఆర్థిక వ్యత్యాసమే విశాలాంధ్ర వాదనకు అసలైన బలాన్నిచ్చింది. సో, ఒకవైపిలాంటి ఆర్థిక ఒత్తిడి ఉంది, సహజంగానే ఇది రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఒక పరిష్కారం కనుక్కోవాలి కదా. ఆ ప్రయత్నంలో భాగంగానే వరుసగా మహాసభలు అంటే పెద్ద పెద్ద సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలే ఒక రాజకీయ ఉద్యమానికి దారితీశాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. విలీనానికి మద్దతిచ్చేవాళ్లకి, వ్యతిరేకించేవాళ్లకి మధ్య అసలైన వాదన మొదలైంది. 1950 నుంచి 1954 మధ్య జరిగిన ఈ సమావేశాలు చాలా కీలకమైనవి. ఇవి కేవలం మాటల కోసం కాదు, ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఇంజన్ల లాంటివి. చూడండి, 1950లో వరంగల్లో హయగ్రీవాచార్య అధ్యక్షతన మొదటి విశాలాంధ్ర మహాసభ జరిగింది. అదే సంవత్సరం నిజామాబాద్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కూడా విశాలాంధ్రకు మద్దతు పలికింది. 1953 వచ్చేసరికి హైదరాబాద్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ కూడా సపోర్ట్ చేసింది. ఇక 1954లో కవి శ్రీశ్రీ అధ్యక్షతన హైదరాబాద్లో రెండో మహాసభ జరిగింది. ఈ సమావేశాల్లోనే ఏర్పడబోయే విశాలాంధ్రకు హైదరాబాద్నే రాజధానిగా చేయాలనే తీర్మానం చేశారు. ఇది విలీనానికి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అయితే అందరూ విశాలాంధ్రకు జై కొట్టారు అనుకుంటే పొరపాటే.
మొదటి మహాసభ జరిగింది కదా 1950లో. ఆ సమావేశంలోనే వ్యతిరేక స్వరాలు గట్టిగా వినిపించాయి. ఒకవైపు స్వామి రామానంద తీర్థలాంటి వాళ్లు విలీనాన్ని సమర్థిస్తే, మరోవైపు మర్రి చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డి లాంటి తెలంగాణ ప్రముఖ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కేవలం చిన్న అభిప్రాయభేదం కాదు, మా తెలంగాణ అస్తిత్వం వేరు, మాకు ప్రత్యేక రాష్ట్రమే కావాలి అనే ఒక బలమైన వాదనకు అది ఆరంభం. అప్పుడే టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఆ ఫేమస్ స్లోగన్ ఇచ్చారు, విశాలాంధ్ర నిర్మాణం యావదాంధ్రుల జన్మ హక్కు అని. సరే, ఈ వ్యతిరేకత కేవలం కొద్దిమంది నాయకులకే పరిమితం కాలేదు. తెలంగాణ వాదనకు కూడా చాలా బలముంది, ప్రజల మద్దతుంది, దానికి తగ్గట్టు బలమైన వాదనలు కూడా ఉన్నాయి. అసలు వాళ్ళు ఎందుకు వద్దన్నారు? వాళ్ల భయాలేంటి, వాళ్ల ఆకాంక్షలేంటి, ఆ వాదనలో ఉన్న బలమేంటో ఇప్పుడు చూద్దాం. విశాలాంధ్ర కావాలన్న వాళ్లకి కేంద్రంలో అంటే ఢిల్లీలో మంచి సపోర్ట్ ఉండేది. అప్పటి రక్షణ మంత్రి కైలాస్నాథ్ కట్టు, రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, విదేశాంగ మంత్రి సయ్యద్ మెహమూద్, ఇలా చాలామంది కేంద్ర నాయకులు ఒక పెద్ద తెలుగు రాష్ట్రం ఉండటమే మంచిదని భావించారు. పరిపాలనకు సులువుగా ఉంటుందని, జాతీయ సమైక్యతకు మంచిదని వాళ్లు వాదించారు. ఈ సపోర్ట్ ఉద్యమానికి నేషనల్ లెవెల్లో చాలా బలాన్నిచ్చింది. కానీ కథలో మరో కోణం కూడా ఉంది. ప్రత్యేక తెలంగాణ వాదనను సమర్థించిన వాళ్లు కూడా తక్కువేం కాదు. అప్పటి గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు 1949లోనే చెప్పారు, హైదరాబాద్ అనేది ఒక బహుభాషా రాష్ట్రం, దాని ప్రత్యేకతను అలాగే కాపాడాలని. అంతేకాదు, ఎస్కే పాటిల్ లాంటి వాళ్లు కేంద్రానికి రిపోర్ట్లు పంపారు, ఇక్కడి ప్రజల అభిప్రాయం ప్రత్యేక తెలంగాణకే అనుకూలంగా ఉందని చెప్పారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆచార్య ఎన్జీ రంగా, దర్వూరి వీరయ్య, ఎన్ నరసింహారావు లాంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు కూడా ప్రత్యేక తెలంగాణ వాదనను సమర్థించారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మరి ప్రత్యేక తెలంగాణవాదుల ప్రధాన విమర్శేంటంటే, విశాలాంధ్ర అనే వాళ్లకి నిజంగా భాష మీద ప్రేమలేదు. వాళ్ల అసలు ఉద్దేశం తెలంగాణలో ఉన్న ఖనిజ వనరులు, నీటి సంపద, ఇంకా ముఖ్యంగా ఇక్కడున్న మిగులు నిధులపై కన్నేశారు అని. అంటే ఇది భాషాప్రేమ ముసుగులో జరుగుతున్న ఒక ఆర్థిక ఆక్రమణ అని వాళ్లు గట్టిగా వాదించారు. ఈ ఆర్థిక కోణమే తెలంగాణ వాదనకు ఆయువు పట్టులాంటిది. ఇలా రెండు వైపులా వాదనలు చాలా బలంగా జరుగుతున్నాయి. ఈ టైంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ను వేసింది. అదే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, షార్ట్గా ఎస్ఆర్సి. ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం కథనే మార్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ రిపోర్ట్ వల్లే రెండు పక్షాల వాళ్లు తప్పనిసరిగా కూర్చుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సెప్టెంబర్ 30, 1955. ఈ తేదీ చాలా ముఖ్యం. ఆ రోజు ఎస్ఆర్సి తన రిపోర్ట్ను సమర్పించింది. అందరూ ఏమనుకున్నారో తెలుసా? విశాలాంధ్రకు సపోర్ట్ చేస్తుందని. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ కమిషన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమని సిఫార్సు చేసింది. ఇది విశాలాంధ్ర కావాలన్న వాళ్లకు ఒక పెద్ద షాక్. ఎస్ఆర్సి రిపోర్ట్ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా రావటంతో విశాలాంధ్రవాదులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం అంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ రాజకీయ ఒత్తిడి ఫలితంగా రెండు ప్రాంతాల నాయకులు కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చారు. అదే చారిత్రాత్మకమైన పెద్ద మనుషుల ఒప్పందం. ఈ ఒప్పందంలో తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఒప్పందం ఆధారంగానే చివరికి నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సరే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు, పేర్లు, సంవత్సరాల గురించి మాట్లాడుకున్నాం గదా. ఇదంతా ఒకసారి క్విక్గా రివిజన్ చేసుకుంటే మనకు గుర్తుండిపోతుంది. ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్యమంలో ముఖ్యమైన సమావేశాలు ఇవి. 1950లో వరంగల్లో జరిగిన మొదటి మహాసభలో హైదరాబాద్ను రాజధానిగా చేయాలని తీర్మానించారు. అదే ఏడాది నిజామాబాద్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధికారికంగా సపోర్టిచ్చింది. ఇక 1954లో హైదరాబాద్లో జరిగిన రెండో మహాసభతో ప్రచారం ఇంకా తీవ్రమైంది. ఈ మూడు సమావేశాలు ఉద్యమానికి రాజకీయంగా చాలా బలాన్నిచ్చాయి. ఇక ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్నిచ్చిన వాళ్లు వీళ్లు. 1911లోనే విశాలాంధ్ర పటం గీసిన కొండా వెంకటప్పయ్య, 1946లో విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకం రాసిన పుచ్చలపల్లి సుందరయ్య, 1949లో మహాసభల పెట్టాలని పిలుపునిచ్చిన అయ్యదేవర కాళేశ్వరరావు. ఇక రావి నారాయణరెడ్డిగారు తన ఆత్మకథలో ఈ ఉద్యమం కోసం జరిగిన లాబీయింగ్ గురించి కూడా రాశారు. ఈ మేధావుల కృషి లేకుండా ఈ ఉద్యమం ఇంత బలంగా ఉండేది కాదు. ఈ మొత్తం చర్చలో ఏ నాయకులు ఏ వైపు ఉన్నారో ఒక్కసారి చూద్దాం.
విశాలాంధ్రను సమర్థించిన వాళ్లల్లో కాంగ్రెస్కు చెందిన స్వామి రామానందతీర్థ, కేంద్ర మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ముఖ్యులు. ఇక వ్యతిరేకించిన వాళ్లల్లో కాంగ్రెస్ నుంచే మర్రి చెన్నారెడ్డి, గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి, ఇంకా ఆశ్చర్యకరంగా ఆంధ్రా నాయకుడైన ఆచార్య ఎన్జి రంగా కూడా ఉన్నారు. ఈ నాయకుల మధ్య జరిగిన వాదోపవాదాలే చివరికి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించాయి. సరే, ఈ మొత్తం కథ విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కేవలం అందరూ ఒకే భాష మాట్లాడితే సరిపోతుందా? లేకపోతే ఆర్థికపరమైన అంశాలు, సాంస్కృతిక భిన్నత్వం, రాజకీయ ఆకాంక్షలకు కూడా అంతే సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలా? ఈ ప్రశ్న అప్పట్లో ఎంత ముఖ్యమో ఈనాటికీ అంతే ముఖ్యం. దీని